రాష్ట్రంలో జగన్ రెడ్డి పరిపాలన విఫలమైందన్నారు శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి. వైసీపీ పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అందలేదని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను జగన్ రెడ్డి అమలు చేయలేకపోయారని మండిపడ్డారు. దేశంలో ఎవరు చేయని రీతిలో వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీని మరోసారి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు సుధీర్ రెడ్డి. 9 నెలలు జగన్మోహన్ రెడ్డి వద ఏ రకంగా ఉందంటే టోటల్ గా గవర్నమెంట్ అనేది 85% ఇట్స్ ఎ ఫెయిలియర్ గవర్నమెంట్ అని చెప్పడానికి మేము బాధపడుతున్నాం. ఎందుకంటే ఇదేదో ఈ పత్రాలు ఏదో ఒక సుధీర్ రెడ్డి, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక లోకేష్ గారు చేసింది కాదు. ఈ దీంట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వారు సుదీర్ఘ పాదయాత్ర అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు పాదయాత్రలో మరి 51 హామీలు ఇచ్చినారు. దాంట్లో అమలు చేసింది ఏంటంటే 6 హామీలు మాత్రమే. అంటే 86% ఆయన హామీలు చేయలేదు. ఇంకా రెండోది వచ్చేసి నవరత్నాలు అనేది ముందు పెట్టి ప్రజలకు ఏదో రత్నాలు ఇచ్చినట్టు వాళ్ళు ఫీల్ అయ్యి ఈయన మొత్తం అన్ని ఇచ్చేసినట్టు ఆయన ఫీల్ అయ్యి చూస్తే మరి ఆ మేనిఫెస్టో అనేదే జగన్మోహన్ రెడ్డి గారిది ఒక డమ్మీ మేనిఫెస్టో, ఒక దొంగ మేనిఫెస్టో అని మరి ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ప్రజలందరికీ అర్థమైంటది. దీంట్లో భాగంగా పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టేటోడు కరువయ్యాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు చూస్తే ఎక్కడన్నా రోడ్లు వేసారా, ఏమన్నా ఇల్లులు ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, టామ్ కొట్టుకుంటున్నారు. కాళహస్తి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, 103 ఎకరాల్లో 106 ఎకరాల్లో ప్లాటింగ్ చేసి ఇల్లు ఇచ్చా అని చెప్పారు. ప్రెస్ మిత్రులందరినీ కోరుకుంటున్నా, అందరం కలిసి వెళ్దాం. నేను సరే లావుకున్నాను, గుద్దుతాను,